సిటీ ఇండియా న్యూస్ తెలుగు. ఇవాళ నిజంగానే ఈ మహబూబ్నగర్ జిల్లా అనగానే రేవంత్ రెడ్డి అంటే మహబూబ్నగర్ జిల్లా. ఎందుకంటే గతంలో కూడా మల్లికార్జున్ గౌడ్ గారు కూడా పిసిసి అధ్యక్షుడు ఉండే, అదే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి కావడం, ఆయన అయినప్పటి నుంచి ఒక కాంగ్రెస్ను ఊపు తీసుకొచ్చిండు. మొదలు మీటింగ్లు పెట్టాడు, ఏమవుతుంది ఏదున్నా గతంలో జరిగిన సంగతి కాదు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి మంచి అవకాశం అంటే రాజీవ్ గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఏది భారత్ జోడో యాత్ర తర్వాత మొదలైందే ఏది మక్తల్ నుంచి, ఏది రాయలసీమ, ఏది మన ఆంధ్ర నుంచి, ఏదైతే కర్ణాటక నుంచి మనకు రావడం, అది అప్పుడు ఎక్కడి వరకు అంటే ఆదిలాబాద్ దాటిన తర్వాత మహారాష్ట్ర వరకు కూడా నిజామాబాద్ నుంచి పోవడం జరిగింది. అందులో నిజంగా చెప్పాలంటే నేను కొన్ని వాస్తవాలు చెప్తాను. అప్పుడు పవర్లో లేం, ఇచ్చేటోడు ఎవడు లేడు, ఏడికెళ్ళి తెచ్చిండోరు అని ఆయన ప్రతి దగ్గర టెంటులు పెట్టిండు, ప్రతి దగ్గర అవకాశాలు ఇచ్చిండు. అప్పుడు పెట్టేటోడు కావాల్సి ఉండే, నిజం చెప్తున్నా. లేకపోతే ఎవడు పెట్టాలి, అడవిలో ఎవడు అని టెంట్ వేసేటోడు ఉంటాడు పోయి చెప్పు, పెట్టిండు. ఆ తర్వాత ఆయనకు వచ్చినటువంటి ఆలోచనలో తప్పనిసరిగా ఈ మహబూబ్నగర్ జిల్లాలలో అందరు కలిసి, అరే మన మహబూబ్నగర్ జిల్లా వాడి నాడు అధ్యక్షుడు అయిందని అందరు కలిసిమెట్టుగా ప్రయాణం చేసి ఎక్కువ సంఖ్యలో, నేను అనుకుంటా హైయెస్ట్ మెజార్టీ శాసనసభ్యులు ఇక్కడనే ఉన్నారా లేదా, 12 మంది ఉన్నారు చూడు. అంటే వీళ్ళందరూ కలిసి ఉన్నారు కాబట్టి ఒక నాయకుడు, బలమైన నాయకుడు ఉన్ననాడే కలియక ఉంటుంది. ఒక వీక్ ఉంటే లెక్క చేయరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా గట్టిగా మాట్లాడతాడు, ఎవరికి మాట్లాడినా ఆయన గట్టిగా అపోజిషన్ చేస్తాడు, అభివృద్ధి కూడా చేస్తున్నాడు. ఎవడన్నా అనుకున్నాడే 6 అంశాలు ఇచ్చేసిండు. తుక్కుగూడలో చెప్పినటువంటి అన్ని కార్యక్రమాలు చేసి ఒక కొత్త సిటీ తయారు చేస్తున్నాడు. అది ఎక్కువగా మహబూబ్నగర్ వాళ్ళకు లాభం రాబోయి, నిజమా కదా, మీ దగ్గరికే వస్తుంది, నిజం చెప్తున్నది ఫ్యాక్ట్. అదేవిధంగా స్పోర్ట్స్ సిటీ చేస్తున్నాడు. ఎవరికన్నా ఆలోచన వచ్చినది, ఈ భారతదేశంలో పటియాలలో ఉన్నది స్పోర్ట్స్. యావత్ భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తి స్పోర్ట్స్ సిటీ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే రేవంత్ రెడ్డి. ఇవాళ సబ్మిట్ చేసి ఇతర దేశాల నుంచి ఎంప్లాయ్మెంట్ కావాలి, ఉద్యోగాలు కావాలి, ప్రజలకు మంచి అవకాశాలు ఇవ్వాలనే ఆలోచనతో ఆయన సమ్మిట్ కూడా పెట్టాడు. దాని పడి మన మినిస్టర్ అయినటువంటి శ్రీధర్ బాబు వీళ్ళిద్దరు కలిసి ఇతర దేశాల్లో పోయి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. అందరూ పరేషాన్ ఉన్నారు, ఏమిటా ఇన్ని దేశాలలో ఎట్లా వస్తున్నారంటే ఇక మన అపోజిషన్కు ఒకటే పని పడ్డది. నిన్నటిదానిక వండుకుని ఉండే కేసీఆర్, ఇప్పుడు వాళ్ళు లేచి కూర్చున్నారు, మేము వస్తున్నాం. ఇక ఇంకో పార్టీ ఉన్నది, నరేంద్ర మోడీ ఢిల్లీలో ఆయన ఓబీసీ ప్రధానమంత్రి. నేను 3 సార్లు కలిసిన ఆయనను, అయ్యా మా కులగన చెయ్యి, అప్పుడేదో 1931లో స్వాతంత్రం రాన ముందు జరిగింది, ఇప్పుడు చేయమన్నా చేయలే. మా జనాభా ప్రాతిపదికంగా మాకు ఒక సెపరేట్ మినిస్ట్రీ అన్నా అది చేయలే. ఆఖరుకు ఏది క్రిమినల్ ఎత్తేయమన్నా చేయలే. కానీ మా రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్, వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జితనా హిస్సేదారి ఉత్తి భాగీదారి అన్నోడెవరు లేడిపడదానిక. అంబేద్కర్ గారు ఒకటే అన్టచబుల్ ఇంటర్ రిజర్వేషన్ వాళ్ళది ఉంటుంది, కొత్త వాడు వచ్చే వరకు ఉంటుంది. బాధ అట్లుండదే, ఒకసారి ఛాన్స్ పోతే ఇక పోయినట్టే. లేకపోతే మీది ఏ సర్టిఫికెట్ తీసుకురా, మీ నాయన ఎంత సంపాదిస్తుండు. ఎవరన్నా ఒక గవర్నమెంట్ జాబ్లో వస్తే క్లర్క్గా జాయిన్ అవుతాడు, సెక్షన్ ఆఫీసర్ వచ్చే లేకపోతే ఆయన శాలరీ 80,000 అయితే మరి ఆయన 8 లక్షల రూపాయలు ఏదైతే దాటితే వారికి రిజర్వేషన్ లేదు. అందుగురించి నా ఉద్దేశంలో రాహుల్ గాంధీ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ కూడా కొన్ని పార్టీలు అనవసరంగా మాట్లాడుతున్నాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏం తక్కువ చేయలే, కులగన చేశాడు, 150 కోట్లు పెట్టాడు, ఇంటింటికి తిరిగాడు. ఆ తర్వాత ఆయనకు ఆలోచన వచ్చింది, తప్పనిసరిగా చేయాలన్నాడు. కానీ మన కోర్టులు వ్యతిరేకంగా ఈడబ్ల్యూసీ పెట్టిరు కదా, మీరు ఎకనామికలీ వీకర్ సెక్షన్ అగ్రకులాల్లో పెడితే
10% పెడితే మేమేమనలే, కోర్టుకు వెళ్ళలే. కానీ ఇవాళ మాకు అన్యాయం జరుగుతున్నది కనుక తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు ఇవాళ అన్ని పార్టీలు నిన్నటిదానికి మా వెంబడి కుల సంఘాలు ఉండే ఇవాళ అందరూ మమ్మల్ని తిడుతున్నారు. అందుగురించి ఇక్కడ వంశీ చంద్రారెడ్డి గారు సిడబ్ల్యూసి మెంబర్, ఆయనకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. రేపు జరగబోయే ఆల్రెడీ పార్లమెంట్ జరుగుతుంది కాబట్టి 18 దానిగా జరుగుతుంది. తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు ప్రైవేట్ బిల్లు పెట్టాలి. ఏది 9th షెడ్యూల్లో పెడితే అది పాస్ అవుతుందా లేదా సంగతి తప్పనిసరిగా మనం అపోజిషన్ అడిగే హక్కు ఏర్పడుతుంది. లేకపోతే అందరు మమ్మల్ని తిడుతున్నారు. ఏం తప్పు చేసినాం రాబోయ్, ఢిల్లీ పోతుంది, ధర్నా చేస్తుంది, ముఖ్యమంత్రి కూర్చునే ఈడ కూడా గవర్నర్కి ఇస్తే ఆర్డినెన్స్ ఆమె ఆయననేమో ఏది కోల్డ్ స్టోరేజ్లో పెడతారు. ప్రెసిడెంట్ని కలవాలంటే వాడిని కలవనియరమ్మో. ఇక ఏంటి రాబోయ్ మమ్మల్ని ఎందుకు తిడుతుంది? మీరేం చేసిండ్రు ఇన్నేళ్ళు? 2 సార్లు 3వ అయిండు మీ ప్రధానమంత్రి नरेंद्र मोदी अपने आप को क्या बोलता, मैं ओबीसी बोलता, मगर ओबीसी के बारे में तेरे को याद नहीं है. वो हिंदुस्तान का सोनिया गांधी, इंदिरा गांधी गरीबों के वास्ते सोचे, वैसी आज राहुल गांधी सोच रहा. అగ్ర కులాలు ఉన్నవాడు కూడా ఆలోచన చేస్తూ నువ్వు బడుగు బలైన చేయాలంటే నువ్వు బీసీ ఉండి ఎందుకు చేస్తావని అడుగుతున్నా. కనుక ఇవాళ తప్పనిసరిగా నేను ఈ సమయం తీసుకొని, ఎందుకంటే సంజీవ్ ముదిరాజు కార్యకర్తగా అంచెలంచెలుగా ఎన్నోసార్లు అవమానాలు అయిండొచ్చు, కానీ పార్టీ ఇడవలే. ఏ మరణా హై జీనా అంటారు. అందుగురించి కార్యకర్త అనేవాడు ఎప్పుడు కూడా ఫీల్ కావద్దు. పదవులు వస్తాయి పోతాయి, రానంత కాలం ప్రజలలో గుర్తింపు ఉంటుంది. ఇవాళ అందుగురించి ఇంతమంది ఎందుకు వచ్చారు? మా అక్క మాట్లాడింది మంచోడు. మంచోడు అనే పేరున్నది. మంచోడుగా రేపు జరగబోయే ఏది సర్పంచ్ ఎన్నికలు అందరం కలిసి ఎక్కువగా గెలిపించుకుంటే రేపు జిల్లా పరిషత్ చైర్మన్ చేతిలో వస్తుంది, ఎమ్మెల్సీ మనకు వస్తుంది. రేపు ఇంతమందిని గెలిపించినప్పుడు మా శాసనసభలో రిక్వెస్ట్ అందరు కలవండి. మనం తప్పనిసరిగా ఎక్కువ సీట్లు గెలిపిస్తే, ఎక్కువ సర్పంచులు గెలిపిస్తే ముఖ్యమంత్రి గారు కూడా మంచి పేరు వస్తుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ యాజ్ ఎ బీసీ నాయకుడిగా నా జీవితాంతం, ఆనాడు సోనియా గాంధీ కూడా ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేస్తే మా అమ్మ మేము లోకల్ లాంగ్వేజ్లో చదువుతాం, తెలుగు మలయాళం అది ఒరిస్సాలో చదువుతాం. కానీ టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీబడి, వి షుడ్ గివ్ ఆపర్చునిటీ అంటే అప్పుడు మన్మోహన్ సింగ్ చెప్పింది, బిల్లు పెట్టింది, పాస్ అయింది. ఏ పార్లమెంట్లో కానీ ఏ అసెంబ్లీలో మా మెజార్టీ ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మేము ఓట్లేస్తేనే ఎవరన్నా గెలుస్తారు. కనుక మమ్మల్ని కూడా ఇవాళ రేవంత్ రెడ్డి ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో ఆ 42 పాస్ అయ్యే వరకు మనం పోరాడదాం. పార్లమెంట్లో బిల్లు పెడితే మనకు అవకాశం ఉంటుంది. మేమందరం చలో ఢిల్లీ, చలో ఢిల్లీ. ఈడ ఎన్ని ధర్నాలు చేసినా కూడా అడిగేటోడు లేడురా బాబు. ఢిల్లీలో మాట్లాడితేనే మనకు అవకాశం ఉందని బీసీ నాయకులకు చెప్తున్నా. మమ్మల్ని తిట్టేది పని చేయండి, సాల్వ్ ఎట్లా చేద్దాం. ఒక మంచి ఉదయంతో 42% రిజర్వేషన్ ఇచ్చిండు. కామారెడ్డిలో సిద్ధరామయ్య సమక్షంలో చేసిండు. ఇంతకంటే ఏం చేస్తాడా రేవంత్ రెడ్డి? కనుక మనందరం ఢిల్లీ పోదాం, ఆరు సాధించుకుందామని కోరుతూ మరొకసారి మా మిత్రుడు సంజీవ్ ముదిరాజ్కు, అదేవిధంగా గతంలో మా ఒబేదుల్లా కొత్వాల్, ఇప్పుడు మాధవరెడ్డి గారు, అదేవిధంగా లోకల్ శాసనసభ్యులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఎక్కువ సీట్లు గెలిపించాలని కోరుతూ, చాలా మంది ప్రజల్లో మార్పు తీసుకురాగలుగుతామనే ఆలోచనతోటి ఇలా మేము ఇలా రాజకీయాలకు రావడం జరిగింది. అదే ఆలోచనతో ఇలా ముందుకు పోవాలని చెప్పి కూడా మేము అనుకుంటాం. ఇలా మా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినంత వరకు మాకు మంచి 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు ఎప్పుడు కూడా అభివృద్ధి ప్రథంనే కూడా నడిపిస్తున్నారు. వాస్తవంగా ఇలా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి గురించి చెప్పాలంటే వారు విద్యకేసినంత పెద్దపీట, అదేవిధంగా వైద్యాన్ని ఎప్పుడు కూడా విద్యకు వారు పెద్దపీట వేస్తారు. ప్రతి ఒక్కసారి కూడా విద్యావంతుల కోసం ఎన్నో కార్యక్రమాలు ఇలా తీసుకురావడం, వారు సొంత నిధులతోటి ఇలా కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం అంటే మా కాంగ్రెస్ పార్టీ అండా ఉంటే చాలు మేము గెలుస్తామనే భరోసాలో చాలామంది ఉన్నారు. ఇవాళ మనం ఎవరైతే నామినేషన్లు వేసినారో చాలామందికి సర్ది చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా ఎక్కడైనా మన కాంగ్రెస్ వాళ్ళే ఇద్దరు ఉంటే వాళ్ళని కూర్చోబెట్టి వారికి వేరే అవకాశం ఇస్తామని చెప్పి సంజాయించాల్సిన బాధ్యత మన మండల నాయకుల మీద ఉంది.
అదేవిధంగా గ్రామ నాయకుల మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో 100కు 100% అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచే విధంగా మీరంతా కూడా పని చేస్తారని చెప్పి కూడా నేను ఆశిస్తున్నాను. వాస్తవంగా కూడా ఇలా సంఘటన సృజన అనే వ్యవస్థ మొత్తం కూడా ప్రతి ఒక్క కార్యకర్తతోటి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క కార్యకర్తను అడిగింది. మీకు ఎవరైతే బాగా పనిచేసే ప్రతి నాయకుడు, ప్రతి పదాధికారి, ప్రతి కార్యకర్త మీరే నా శక్తి, మీతోనే నేను, మీతోనే కాంగ్రెస్. ఇవాళ ఈ వేదిక మీద నిలబడి ఒక మాట చెప్తాను, నా శ్వాస ఉన్నంత వరకు కాంగ్రెస్ కోసము, ప్రజల కోసము, న్యాయం కోసం పోరాడతానని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి అభినందన తెలుపుతూ